ఇవాళ ఒక స్టోరీ. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ వైఫ్ని ఎప్పుడు చిరాకు పడుతూ ఉంటాడు చిన్న చిన్న పనులకు. కానీ చేసుకున్నదేమో చాలా ఇష్టంగా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. లవ్ చేసినప్పుడంతా చాలా అంటే అమ్మాయి కోసం వెయిట్ చేయటం, అమ్మాయి కోసం సర్ప్రైజ్ ఇవ్వటం, అమ్మాయి పుట్టినరోజులు గుర్తుపెట్టుకోవటం, ఎప్పుడు ఫోన్ వస్తుందని వెయిట్ చేయటం, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా చేసేవాడు. వన్స్ ఒకసారి పెళ్ళి అయిన తర్వాత నుంచి అంటే ఎట్లా బ్రెయిన్ వాష్ చేసారంటే మనకు బాధ్యతలు పెరిగిపోయింది, మనకి ఇక లవ్ చేసుకోవాలి, మన పిల్లలు ఉన్నారు, మన ఫ్యామిలీ సెటిల్ అవ్వాలి, ఇదన్నీ చెప్పి చెప్పి మెంటల్ ట్యూన్ చేసి లవ్ అంటే నథింగ్ బట్ యువర్ రెస్పాన్సిబిలిటీ, డూ యువర్ డ్యూటీ అన్నట్టు వచ్చింది. ఈ అమ్మాయి కూడా భరిస్తూ వస్తుంది. ఎప్పుడన్నా కోపం వచ్చినప్పుడు కూడా ఈ అమ్మాయి ఏమో ఓవర్ లవ్ అండ్ అఫెక్షన్, కేరింగ్ ఇదన్నీ అసలు బీభత్సం ఒక ఎక్స్ట్రీమ్ స్టేజ్ అనుకోండి. అటువైపు ఆపోజిట్లో కూడా ఇంత కూడా చలనం ఉండదు. పైకి అవసరం ఉన్నప్పుడు అందా వచ్చి అంత ప్రేమించిన వాడు నీకు దొరకటం నిజంగా నీ అదృష్టం. మా ఇంటి కోడలుగా రావటానికి నువ్వు అసలు ఎన్ని పుణ్యం చేసి ఉంటే నీకు ఇలాంటివి దొరుకుతుందో ఏమో. నేను మేమంతా ప్రేమని అసలు బయట చూపించలేము, లోపలనే దాచుకుంటాం. మా ప్రేమ అంటే ఒక రామ్కో సిమెంట్, భారతీయ సిమెంట్ లో దృఢమైన కన్స్ట్రక్షన్, అసలు ఎవ్వడం విడగొట్టలేదు, పెవికల్లాగా అసలు తరతరాల అనుబంధం అని ఇట్లాంటి డైలాగ్లని భారీ భారీ డైలాగ్లన్నీ వేస్తుంటారు. ఇది ఏమో పిచ్చిదానిలాగా నాకు చెప్తా ఉంటుంది. వస్తే ఎందుకే అంట, లేదు నిజంగా నేను ప్రేమిస్తున్నట్టు ఉన్నాడు. కొంతమంది అంతే ఎక్స్ప్రెస్ గా చెప్పారు, సరే నువ్వు సావు నన్ను వదిలేసి ప్లీజ్ తల్లి, నాకు అసలే ఫ్రస్ట్రేషన్ ఎక్కువ, మీ ఆయన సొల్లు డైలాగ్లు నాకు చెప్పను. అసలు ఎందుకే అలా ఇసుకిస్తావు, ఎందుకు ఇరిటేట్ అవుతావు, చెప్పేది వినవే, సరే ఏదో చెప్పుకోవి నీ బాధ లేదని చెప్పింది. సో వాళ్ళు కూడా పెళ్ళి అయ్యి మాతో పాటు పెళ్ళి అయింది నియర్లీ ఒక 21 years అయింది అనుకోండి. ఎప్పుడు ఇలా వచ్చానంత వారానికి ఒకసారి ఫోన్ చేస్తుంది. నేను ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడంతా మనకు ఫోన్ వస్తుంది. ఏంటంటే అసలు ఏంటి, కనీసం నా పుట్టినరోజు కూడా గుర్తుపెట్టుకోవాలి, పిల్లలు పుట్టినరోజు గుర్తు ఉండదు, ఎంతసేపు పని అంటాడు, రీసెర్చ్ అంటాడు, అదంటాడు ఇదంటాడు, ఏం ఉండట్లేదు, నా వల్ల కావట్లేదే. అసే నువ్వు ఏం కావాలన్నా, ఏది సాధించుకోవాలన్నా ఇప్పటి నుంచి సాధించుకోవటం నేర్చుకోవాలి. నువ్వు కూడా సెల్ఫ్ ఎంప్లాయీ కదా, నీకు కొంత ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ ఉంది, నువ్వు చేసుకోవాలి. నువ్వు వాడిని అవాయిడ్ చేయటం మొదలుపెట్టు. నువ్వు ఎందుకు ప్రయారిటీ ఇస్తావు? ప్రయారిటీ ఇవ్వ మాకు, ప్రయారిటీ తగ్గించేసుకో. తగ్గించే కొద్దిగా ఏడో డోస్ తగ్గుతుంది. ఇప్పుడు కాఫీలు అన్ని పర్ఫెక్ట్గా కలిపించినప్పుడు ఎవరికో తెలియదు కదా, సైలెంట్గా కాఫీ తాగుతాడు. షుగర్ ఎక్కువై, పాలు తక్కువై, పంచదారని వేయటం మానేసి, ఏంటి కాఫీ బాగాలేదు, ఏదో సరిగింది కదా ఎందుకు అని చెప్పి ఎంక్వైరీ వస్తుంది. సో నీ లైఫ్కి ఇప్పుడు ఎంక్వైరీ అవసరం. గట్టిగా ఎంక్వైరీ చేయడానికి ప్లాన్ చేయవే, ఉప్పు కారం ఏదో ఒకటి తెలిచేసాయి. అంతేకాని నాకు ఫోన్ చేసి నన్ను ఇసుకిచ్చే మాత్రం సలహాలు ఇచ్చాను. ఏమంటారు? తెలియాలి కదా నీ మన బాధ, ఆడవాళ్ళ బాధ. తెలియకపోతే మరి కదా, తెలుసుకున్నట్టు చెయ్యాలి కదా. మనం అంతే కదా, వదల బొమ్మాలి వదల బ్యాచ్ కదా. ప్రేమిస్తాం, అటువైపు కూడా ప్రేమను ఇవ్వాలి. ఇవ్వకపోతే మామూలుగా ఉండదండి, మడత పెట్టేస్తాం. ఏమంటారు?